అమ్మలు కొడుకులకి ఇష్టమని రుచికరమైన వంటలు చేసి పెడతారండి, కామను అమ్మ ప్రేమ. కానీ అమ్మకి ఇష్టమైన వంటలు చేసి పెట్టే కొడుకులో చాలా తక్కువ మంది ఉంటారు. అందరి సంగతి ఏమో కానీ రాహుల్ సార్ అయితే అట్టా కాదు, అమ్మకి ఇష్టమని రుచికరమైన వంటలు చేస్తున్నాడండి బాబు. కావాలంటే చూడండి మీరే ఎట చేస్తున్నాడో. This is not my recipe, this is my sister's recipe. She found the recipe and then she's improved it and tweaked it. I'm just implementing. This is my mother's favorite jam. That's a fact. మరి చెల్లెని చూసే గంట ఇప్పుడు నేర్చుకున్నాడో లేకుంటే అమ్మ చేస్తుంటే చూసి చెయ్యాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ చెయ్యి పార్టీ ముఖ్య లీడరు రాహుల్ గాంధీ సార్ పొయ్యి ముట్టించి పొయ్యి మీద మూకుడు పెట్టి అండ్లింత తాలింపేసి గంట తిప్పిండు. కొత్త ఏడాది గోలిగా అమ్మకు నచ్చిన తిండి పెట్టాలనుకున్నాడో ఎట్టనో గాని సారే దగ్గరుండి పోయి కూరగాయలు తెంపుకొచ్చి తేట గడిగి అటెంక గత్తిరిచ్చి ఇట్ట పొయ్యి మీద మూకుడు పెట్టి తాలింపేసి గోలిచ్చిండు. ఆరెంజ్ మార్మలెడ్ జామ్ ని తయారు చేసి అమ్మకు పెట్టిండు రాహుల్ గాంధీ సారు. గా వంట అంటే సోనియా గాంధీకి బగ్గ పాయనమాట. అందుకే కొత్త ఏడాదిలో అమ్మ కోసం వండ బుద్ధి అయిందనకు వచ్చిండు రాహుల్ గాంధీ సారు. ఇక అట్ట వంట చేసుకుంటూనే నడమ వాళ్ళ అమ్మతోని మాట్లాడుకుంటా చిన్నప్పుడు వాళ్ళ తాతలు ముత్తాతల నాటి జ్ఞాపకాలన్నింటినీ యాది చేసుకున్నాడు. ఇగిటు సోనియమ్మ కూడా అంతే, వద్దంటే ఇనడు మా రాహులు మామూండోడు, ఏదైనా చెయ్యాలనుకుంటే చేసిందనక ఊకోడు నా లెక్కనే అన్నట్టే చెప్పుకొచ్చింది మేడం సుత. అంతేకాదు అమ్మకు పాయరమని మా చెల్లె మస్తు రుచిగా చేస్తుంది ఈ వంటని, అందుకనే ఈ పాలి మా చెల్లె కంటే ఎక్కువ నేనే రుచిగా చేయాలని గంటె పట్టుకున్నా అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు ముచ్చట్లు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే అదంతా ఒక అమ్మకే కాదట, అమ్మకింత చుట్టుముట్టున్న వాళ్ళకింత అని గిన్నె నిండా చేసిండట. అనుకున్నట్టే అమ్మకింత తీసుకొని తతిమ్మదంతా డబ్బాలలో నింపి ఎవరెవరికి ఇయ్యాలనుకున్నాడో వాళ్ళందరికి పంపించిండు సారు. మంచి ముచ్చటే కదా, అమ్మ కోసం అంత తిప్పల పట్టుడంటే తాలింపు చేయాల్సిందే కదా. సరే అదంతా అట్టుంచులు గాని అంత బాయిరంగా కొడుకు చేసిన వంట వాళ్ళ అమ్మ సోనియమ్మకు నచ్చిందో, అమ్మ నాలుకకు రుచి తగిలిందో లేదో. మరి కొడుకు చేసిన వంట మీద మేడం ఏమంటదో ఏమో చూడాలి ఇక.